వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. సో అందరికీ నమస్కారం. రమణారావు గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇష్యూ గురించి కొంత అప్పుడప్పుడు వింటా ఉన్నాం. తర్వాత కొంత తెలిసింది, వారితో మాట్లాడిన తర్వాత కూడా మరికొన్ని విషయాలు తెలిసినాయి అన్నట్టు. నాకు అప్పుడు ఒకటే అనిపించింది, ఏంటంటే సింహాలను పెద్ద పుల్లతోటి కలిసి మేకల్ని కూడా వాళ్ళతో పాటు ఉంచితే ఏమవుతుంది. దానిలో సింహాలని పుల్లను వేటాడడానికి పోయినటువంటి వాడు అక్కడ సింహాలను వేటాడతాడు, పుల్లను వేటాడు, దాని పక్కనే మరి మేకలు కూడా వాటితో పాటే పక్కనే ఉంటే, స్నేహంగా ఉంటే ఇవి కూడా బలైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కేసులో జరిగింది అదే అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకని ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇప్పుడు జడ్జెస్గా మేము చూసేటప్పుడు ప్రధానమైన ఇష్యూ అంటే ఏంటో అనేదే చూస్తారు సాధారణంగా. దాంతోపాటు మిగతా విషయాలు కూడా చూడాలా, కానీ ఆ దృష్టికోణం అంతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్నిక జరుగుతుంది అనుకోండి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏం జరుగుతుంటే ఓటర్ ఏం చేస్తాడంటే ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉంది చూస్తాడు. ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉన్నదో చూసి వాళ్ళలో నుంచి ఒకరిని ఎన్నుకుంటాడు. ఇంకో వ్యక్తి ఒక సన్యాసి ఉండొచ్చు, ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉండొచ్చు, ఇంకొక ఎంత మంచి వ్యక్తి అయినా, స్వతంత్ర సమర యోధుడైనా, ఎవరైనా మామూలుగా ఏదో ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకోరు ఆయన గురించి, ఆయన ఎంత మంచి వ్యక్తి అయినా ఏదైనా కూడా. ఎందుకంటే దృష్టి అంతా ఎక్కడ ఉంటుందనంటే ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఓడించాలా, ఎవరికి గెలిచే అవకాశం ఉన్నది, ఎవరికి మధ్య ప్రధాన పోటీ ఉంది, లేకుంటే ఎవరు పరమ దుర్మార్గుడు, ఎవరిని ఓడించాలా ఈ పరిస్థితుల లోపల. హలో అయితే అగెనిస్ట్గా పోవడము లేకపోతే ఫేవర్గా పోవడంలో ప్రధానమైన శక్తుల్నే చూసుకుంటారు తప్పించి మిగతా విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. ఇక్కడ కూడా అదే జరిగిందన. ఇక్కడ కూడా ఏం జరిగిందనంటే మనకు ప్రధానంగా ఏం జరుగుతున్నది, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలా అంటే జనరల్గా మన రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాల ప్రకారంగా కూడా ఎవరైతే సోషల్గా అండ్ ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో, లేకపోతే అప్రెస్డ్ క్లాసెస్, సప్రెస్డ్ క్లాసెస్, ఎవరికైతే ఓన్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్లాట్లు కొని జాగాలు కొని ఇల్లు కట్టుకునేటువంటి కెపాసిటీ లేదో తను అలాంటి ఒక సెక్షన్స్కి ఇవ్వాలి. లేదా ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్లకు, ఫ్రీడమ్ ఫైటర్స్కి, లేదా ఒక సోషల్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కు అలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్కు ప్రభుత్వం అనేటటువంటిది ఇప్పుడు మామూలుగా అవుతుందో మనం గ్రామాల చూసినట్టయితే, వేరే దగ్గర చూసినట్టయితే దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఆదివాసీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, వాళ్ళకు భూములు కేటాయించడం, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగ లక్ష్యాలకు అనుకూలంగా, రాజ్యాంగం ఆదేశక సూత్రాలు వాటికి అనుగుణంగా చేసేటటువంటి ఒక కార్యక్రమం. అందులో భాగంగానే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కూడా ఇట్లా పెళ్లి జరిగింది అని అంటే ఇందులో భాగంగానే ఆస్తి అంతా ఎవరి చేతిలో ఉండాలా, సంపదలంతా ఎవరి చేతిలో ఉండాలా, ప్రాపర్టీ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎవరి చేతిలో ఉండాలా, ఆర్టికల్ 37, ఆర్టికల్ 38. మనది ఒక వెల్ఫేర్ స్టేట్. మన వెల్ఫేర్ స్టేట్లో రాజ్యాంగంలో మనం ఏమనుకున్నామనంటే ఆర్థిక అసమానతను తొలగించేటటువంటి సమాజం దిక్కు మనం వెళ్ళాలా. ఆర్థిక అసమానతలే కాదు, ఆదాయాల్లో కూడా అసమానతలు అనేది ఎక్కువ ఉండకూడదు. వెల్త్, there should not be any concentration of wealth in the hands of few అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. మనం సంపద కొద్ది మంది చేతిలో పోగుపడకూడదు అని చెప్పేశాడు. కానీ ఏం జరుగుతుందనంటే రాజ్యాంగంలో చెప్పిన దానికి భిన్నంగానే రిజల్ట్ మొత్తం చూసుకుంటే ఇవాళ కొద్ది మంది ఆస్తులు, ఒక 2-3 కార్పొరేట్ కంపెనీల ఆస్తులు 2 లక్షల కోట్లుంది, 3 లక్షల కోట్లుంది, 3 లక్షల కోట్లుంది, 8 లక్షల కోట్లుంది, 8 లక్షల కోట్లుంది, ఇవాళ 18 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లకు పైన. అండ్ వీళ్ళ యొక్క ఆస్తిపాస్తులు కూడా చూసుకుంటే నేను ఈ మధ్యనే ఒక బుక్ రాసిన, దానిలో
మన దేశం ఎటుపోతుంది అని చెప్పేసి బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అందరూ చాలా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి. ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉండే, ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తి ఎంత, ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆస్తి ఎంత, ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లకు పేరిపోతుంది ఆస్తి. మరి ఎమ్మెల్యే జీతం ఎంత, లేక మినిస్టర్ గారి జీతం ఎంత, ఆ జీతంలో ఎంత మిగిల్చుకున్నా కూడా ఇంత ఆస్తి కొనుక్కోవడానికి అవకాశం ఉన్నదా? ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నదా? అందరూ లీగల్గా ఎవరైతే సంపాదించుకుంటున్నారో వాళ్ళు మామూలు ఒక జీవితాన్ని గడపగలుగుతారు. ఒక మామూలు ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది ఒక పరిస్థితి లోపల. అలాంటప్పుడు ఇన్ని వేల కోట్లు వందల కోట్లు ఎట్లా వస్తున్నాయి అంటే, ఈ దేశంలో పరిపాలన చేసేటటువంటి వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేయడం లేదు. ఈ దేశంలో పరిపాలన చేసేటటువంటి వాళ్ళు కొద్ది మందికి లాభాలు చేయడం కోసం, పెద్ద పెద్ద కాంట్రాక్టులకు లాభం చేయడం కోసం, వ్యాపారస్తులకు లాభం చేయడం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక భావన బాగా స్థిరపడిపోయింది. అందులోనే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏంటనంటే, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరినీ కూడా తమ వైపు ఆకర్షించుకునేటటువంటి పనిలో భాగంగా అన్ని రంగాలను కరప్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ప్రతి రంగాన్ని కూడా కరప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకానొక దశ లోపల ఒకప్పుడు 1960 కంటే మొదలు 1970 కంటే మొదలు అప్పుడున్నటువంటి ఒక విలువలు దానిలో ఈవెన్ పత్రికా రంగంలో కూడా ఒక విలువ, ఒక ఎడిటర్ అంటే ఎంతో గౌరవం, ఒక రిపోర్టర్ అంటే ఎంతో గౌరవం. అందులో సమాజంలో వాళ్ళకు ఒక పెద్ద వాల్యూ ఏంటంటే ప్రజల కష్టాలని సుఖాలని ఆ పత్రికలు పలవచ్చేటి. ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా ఎండగట్టే వాళ్ళ పత్రికలు. అసలు ఒక్కొక్క ఎడిటోరియల్ చదువుతూ ఉంటే ఎంత బాగుండేదో ఆ టైం లోపల ఆ ఎడిటోరియల్స్ తను పత్రికలో వస్తుంది అంటే ప్రతి ఒక్క మినిస్టరు ఎమ్మెల్యే భయపడేవాడు. తను ఏమైనా రాస్తారా వీళ్ళు నా గురించి ఎట్లా జరుగుతుంది పరిస్థితి అని చెప్పేసి అలా జంకేటటువంటి ఒక పరిస్థితి లోపల ఉండి అప్పుడు. అందులో తర్వాత ఈ పత్రికల వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి స్టాండర్డ్ను మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు చాలా. ఇది ఏమైపోయిందంటే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఇది ఇట్లా జరిగితే ఏం బాగుంది, దీనిలో మీడియానేమో కొంతమంది ఇండిపెండెంట్ వాళ్ళ చేతిలో పొల ఉంటే ఏం లాభం ఇవాళ ఒక్కొక్క మీడియా హౌస్ను కొనేయడం ప్రారంభించారు. ఇప్పుడు టీవీ ఛానల్స్ పెద్ద పెద్ద లీడింగ్ టీవీ ఛానల్ అన్నీ కూడా కొద్ది మంది కార్పొరేట్ శక్తులు లాంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళి పత్రికలు అంటే పేరు చెప్పకూడదు కానీ దాని లోపల దాదాపు అన్ని పత్రికలు కూడా ఒకటి రెండు మినహాయించి బహుశా ఏదో ఒక పెద్ద కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఏమి రాయాల వార్తలు ఏమి రాయకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించొద్దా, ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎండగట్టద్దా అనేది మీరు డిసైడ్ చేస్తలేరు, జర్నలిస్టులు డిసైడ్ చేస్తలేరు దానిలో, ఈవెన్ ఎడిటర్స్ డిసైడ్ చేస్తలేరు దానిలో. ఈ ఎడిటర్ని అపాయింట్మెంట్ చేసే ఎడిటర్స్ ఎవరి చేతి రూపాయలు ఉన్నారో, ఎవరి ద్వారా వీళ్ళకి జీతాలు వస్తున్నాయో వాళ్ళు ఈ పత్రికలో ఎలాంటి వార్తలు రావాలా, ఈ టీవీలో ఎలాంటిది రావాలా, అది ఇది మతమౌఢ్యం అయ్యా బాగా, ఇది అసలు రేషనల్గా లేదు, ఇది లాజికల్గా లేదు, అది అవసరం లేదు ఇక్కడ. తను ప్రజల మనోభావాల్ని ఒక సెక్షన్ వైపు అనుకూలంగా మార్చడం, ప్రజా మనోభావాల్ని ఒకరికి వ్యతిరేకంగా మార్చడం, ఒక రాజకీయ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలుగా ప్రవర్తించడం, ఒక నాయకుడిని పూర్తిగా పైకి తీసుకుపోయేటటువంటి పద్ధతిని చేయడం, ఒక నాయకుడిని దించేటటువంటి కార్యక్రమం చేయడం, ఇవన్నీ అవలక్షణాలన్నీ కూడా ఈ యొక్క పత్రికా రంగంలో. తర్వాత మా కొంతమంది నాయకులు, మా యొక్క పెద్ద పెద్ద నాయకులు అందరూ టీ ఇవ్వడము, కాఫీ ఇవ్వడము ఓకే, మిర్చీలు ఇవ్వడము ఓకే, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం ఒకటే, పర్సులు ఇవ్వడము మీ జ్ఞాపకం మీ అందరికీ తెలిసినట్టు నేను చెప్పాల్సిన అవసరం. ఈ పర్సులు ఇవ్వడం స్టార్ట్ అయిన తర్వాత బ్యాగులు ఇవ్వడం అన్నట్టు. ఈ బ్యాగులు పర్సులు ఇవ్వడం అయిపోయిన తర్వాత అసలు స్వతంత్రత అనేటటువంటిది మనం నీకు ఎక్కడుంది స్వేచ్ఛ? అట్లా కదా. ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నా అనుకోండి, నేను ఇప్పుడే కాదు
ఒకానొక దశలో అంటే వేరే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు హైదరాబాద్ నుంచి మా ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చినప్పుడు ఆయన స్టేజ్ మీద కూర్చున్నప్పుడే నేను చెప్పాను, ఇలాంటి దొంగ నాయకుల వల్ల సెపరేట్ తెలంగాణ రాదు, వీళ్ళు ఎప్పటికూ కాంప్రమైజ్ అయిపోయేటోళ్ళే. ఆయన అక్కడ కూర్చున్నప్పుడే నేను చెప్పాను దాని మీద పెద్ద గొడవ అయింది. నెక్స్ట్ డే దాదాపు ఒక 100 మంది మా ఇంటి మీదకి వచ్చారు. అంత పెద్ద నాయకుడిని పట్టుకొని మీ అబ్బాయి ఇట్లా తిట్టాడు అలో అని మా నాన్నగారికి కంప్లైంట్ చేశారంట. మా నాన్నగారు ఏమన్నాడు అంటే, ఇట్లా అన్నాడయా, ఇలాంటి నాయకుల వల్ల సెపరేట్ తెలంగాణ రాదు అని చెప్పేసి చెప్పాడు, ఏనాటికైనా వీళ్ళు తెలంగాణకు మోసం చేస్తారని చెప్పాడంటే, వాడు అబ్బాయి వాడు ఒపీనియన్ చెప్పాడు, మీరు కూడా డంకా పట్టుకొని ప్రతి ఊరికి వెళ్ళి మా నాయకుడు చాలా మంచోడండి, ఎప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడండి, ఎప్పటికీ తెలంగాణ మోసం మీరు చెప్పుకోండి కావాలంటే అని చెప్పేసి మా నాన్న, ఏం సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారంటే, వాడికి స్వేచ్ఛ ఉంది, వాడికి ఆ ఫ్రీ గొంతును నేను నొక్కదలుచుకోలేదు అని ఒక మాట ఆయన. మా అబ్బాయికి ఏదైతే స్వేచ్ఛ ఉందో అంటే మాట్లాడే స్వేచ్ఛ ఉందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను నేను మీ ప్రెషర్ వల్ల నేను మీ అబ్బాయి కాళీన కొడతాం చేతులు మీ ఇష్టమంది చేసుకోండి, కానీ నేను వాడి యొక్క వాక్ స్వతంత్రాన్ని నేను దెబ్బది అని చెప్పాను. ఒక టీచర్ ఆయన అంత ధైర్యంగా ఆ రోజు ఆయన మాట్లాడాడు. సో అదొక గైడ్ లైన్స్, మాకు ఒక గైడ్ లైన్స్, ఒక తీర్పు చెప్పాలండి. తను ఎవరికి చూడకుండా తీర్పు చెప్పాలి. ఎలా చెప్పగలుగుతాడు? కుడివైపు చూడద్దు, ఎడమవైపు చూడద్దు, ఉత్తరం చూడద్దు, పైకి చూడద్దు, పక్కకి చూడద్దు. వీడు అడ్వకేట్ జనరలా, లేకపోతే వీడి పెద్ద కోటీశ్వరుడా, వీడి పెద్ద మినిస్టరా, వీడు సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా, వీడు 50-20 మర్డర్లు చేసిన రౌడీనా, ఏది ఉన్నా కూడా మనం జడ్జిమెంట్ మనం ఇష్టపూర్వకంగా చెప్పగలుగుతున్నామా లేదా, ఎటు చూడకుండా చెప్పగలుగుతున్నామా లేదా అనేటటువంటి స్వతంత్రత ఏదైతే ఉంది కదా, మీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని, అంటే అఫ్కోర్స్ ఈ సందర్భమోనా కదా వేరే విషయం, కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను, చిన్నపిల్లల మీద జరిగే దౌర్జన్యాలను, చిన్న చిన్న స్కూల్స్లలో ఉండేటటువంటి ఏమాత్రం ఫెసిలిటీ లేని పరిస్థితులను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అక్రమాలను మీరు కదా బయట పెట్టాల్సింది, మీరు కదా వెలుగులోకి తీసుకురావాల్సింది. కల్తీ వ్యాపారాలను, దొంగ వ్యాపారాలు, ఇంకొక దాన్ని ఏదన్నా కానీ సమాజంలో జరిగేటటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి ఒక స్వతంత్రత మీకున్నది. ఆ స్వతంత్రతను మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు, అప్పుడే నువ్వు ఫ్రీగా ఉండగలుగుతావు, అప్పుడే నువ్వు ఏదైతే ఉందో నీ భావాలని, నీ మనసుని వికసింపజేసుకోగలుగుతావు. నీ మనసును ఎప్పుడు వికసింపజేసుకోగలుగుతావు అంటే నువ్వు ధైర్యంగా పుట్ఫోర్త్ చేయగలిగినప్పుడు. సరే మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందో అది వేరే, వాళ్ళు రిజెక్ట్ చేస్తే చేయనియండి, మేనేజ్మెంట్ లెవెల్లో రిజెక్ట్ అయిపోతే రిజెక్ట్ కానివ్వండి మనకి, కానీ మన వైపు మనం ఎట్లా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సరే అది వేరే ఇష్యూ, నేను అనవసరంగా వేరే ఇష్యూలోకి వెళ్ళిపోయాను, దానిలో మీరు ఏమనుకోవద్దు దాని లోపల. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది జడ్జిల దృష్టి లోపల వచ్చింది. అరే ఐఏఎస్కి ఇవ్వడం ఏంటిది, ఐపీఎస్కి ఇవ్వడం ఏంటిది, వాడు ఎమ్మెల్యే అయినాడు, 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయినాడు, 50 కోట్లు సంపాదించుకునేవాడు. వాడు ఎంపీ అయ్యాడు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. దానిలో మళ్ళీ అదాని కోసం అంబానీ కోసమే పైరవేలు చేస్తున్నాడు ఈ మినిస్టరు. వాడికి మన ఇళ్ల స్థలాల మీద ఏంటి అనే భావన, ఇంటర్నల్ భావన జడ్జిల లోపల వస్తుందన్నాడు. కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాంగం ప్రకారంగా కొంత ఆలోచించేటప్పుడు మన రాజ్యాంగాన్ని దృష్టిలోపల పెట్టుకొని అలాట్మెంట్ చేసేటప్పుడు ప్రభుత్వ భూముల్ని, కాస్ట్లీ భూముల్ని ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఈ మినిస్టర్లకు, ఇలాంటి వాళ్ళందరికీ ఇవ్వడం కరెక్టేనా? ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అరే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. తను శంకరన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్కేఆర్ గునేరా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతో సిన్సియర్గా హానెస్ట్గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం 500 కోట్లు దొరికినోడు కూడా ఉన్నాడు, 1000 కోట్లు దొరికినోడు కూడా ఉన్నాడు, 100 కొద్ది ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో ఒక్కొక్క ఇంజనీర్ ఇంటి మీద ఏసీబీ రేట్ 500 కోట్లు, 600 కోట్లు, 600 కోట్లు దొరికినాయి ఒక ఇంజనీర్ దగ్గర అంటే మరి మనం ఏంటిది, వాడు ఎన్ని తరాలకు సంపాదించుకోవడం చేస్తాడు. కానీ
ఒక్కొక్కసారి దేవుడు కూడా బాగా అన్యాయం చేస్తుంటే అనిపిస్తుంది. హలో, మన అజిత్ పవార్ గారు పాపం ప్లేన్ క్రాష్లో చచ్చిపోయారు. దానిలో ఒక్క కేసులోనే కోల్ స్కామ్ కేసులో 72,000 కోట్ల ఫ్రాడ్ చేసినాడని ఆయన మీద అభియోగం, సిబిఐ కానీ ఇంకోటి కానీ. దాదాపు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఉండి వచ్చాయిరా. మరి దేవుడు అసంతో ఒక 200 ఏళ్ళు బతికియాలి కదా, ఒక 150 ఏళ్ళు. ఈ పూటకు తిండి లేని వాళ్ళు ఉన్నారు సార్, ఈ పూటకు తిండి లేని వాళ్ళు ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి అన్నం దొరకలేని పరిస్థితి రూపాయలు ఉన్న ఉన్నారు, మందులు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. 80 ఏళ్ళ వయసులో కూడా నడవలేని స్థితి లోపల కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. వాళ్ళనేమో బతికిస్తున్నాడు దేవుడు దానిలో. మరి 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళని తొందరగా తీసుకుపోతున్నారంటే మరి నాకైతే అన్యాయమే అనిపించింది అక్కడ అట్లా చూసుకుంటున్నాను లోపల. సో అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే జడ్జీలకు ఇది తీర్పు చెప్పేటప్పుడు సరే రాజ్యాంగ విషయాలు ఏమి ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ విషయాలు ఏమేమి ఉన్నాయి, లీగల్గా మనం ఏం చేయాలా అవన్నీ సార్ చెప్తారు. నేను ఇంకా దానిలో అంత లోపలికి మనం పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ మైండ్లో ఏమొచ్చింది అని అంటే ఇది అన్యాయం జరుగుతున్నది అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఎక్కడికి పోయినా ఇంటరిమ్ డైరెక్షన్ జస్ట్ చెల్మేశ్వర గారు ఇచ్చిండొచ్చు, జస్టిస్ రమణ గారు ఇచ్చిండొచ్చు. కానీ ఇంటరిమ్ డైరెక్షన్స్కు అవి ఫైనల్ ఆర్డర్లు మెర్జ్ అయిపోతాయి. జనరల్గా ఫైనల్ ఆర్డర్లు మెర్జ్ అయిపోతాయి. వాటికి అటువంటి వేరే ప్రత్యేకత ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం అప్పుడు కానీ జర్నలిస్టులు వేరే. జర్నలిస్టులలో ఎన్ని పత్రికల యజమాన్యం కనీసం బచావత్ కమిషన్ యొక్క అవార్డును ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి? స్కేల్స్ ఏమి, ఎంతమంది జర్నలిస్టులకు ఫుల్ స్కేల్స్ ఇస్తున్నారు? అసలు చాలామంది స్ట్రింగర్స్కి అయితే చిన్నగా వార్తలు రాస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళకి శాలరీ కూడా ఇస్తలేరు. చాలామందికి ఇచ్చిన వాళ్ళకు ఇవాళ మీకు పెన్షన్కి ఎలిజిబుల్ లేదు. ఏమండి నాకు తెలియదు, బహుశా రమణారావు గారు అంతే. దానిలో 2,000 పెన్షన్. సో మ్యాక్సిమం 4,000. ఇవాళ 4,000 రూపాయలు వస్తే మందులు కూడా కొనుక్కోలేడు. ఇది బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్లు కూడా సరిపోదు 4,000 రూపాయల పెన్షన్ అనేది వస్తే అందులో. మరి ఆయన ఎట్లా బతకాలా? ఆయన జీవితం ఏం కావాలా? జీవితాంతం ఇప్పుడు జర్నలిస్ట్గా చేశాడంటే ఒక మేధావి, ఆయన ఒక ఇంటెలెక్చువల్, ఒక పత్రికా రంగంలో వచ్చినాడు. లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది, సమాజాన్ని గమనిస్తూ ఉంటాడు, సమాజంతో రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ఇవాళ అన్ని మీడియా హౌజెస్ ఇన్ని కోటాను కోట్లు సంపాదిస్తున్నాయంటే జర్నలిస్టుల కష్టం మీద, మిగతా వాళ్ళ కష్టం మీదనే వాళ్ళ యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి తప్పించి వాళ్ళు సొంతంగా కష్టపడేది ఏముంటుంది అక్కడ, ఏ మేనేజ్మెంట్ అయినా కానీ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేటగిరీని సెపరేట్ చేయాలి. మీరు మొదటి నుంచి కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చే రిప్రజెంటేషన్ లోపల కూడా, ప్రభుత్వానికి ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా ఎంతమంది జర్నలిస్టులకు మ్యాక్సిమం జీతం ఎంత వస్తున్నది, తక్కువ పేమెంట్ ఎంత వస్తున్నది, మీ జీతాలకు, ఐఏఎస్ ఆఫీసర్స్ జీతాలకు, ఐపీఎస్ ఆఫీసర్స్ జీతాలకు, మంత్రులకు వచ్చే బెనిఫిట్కు మధ్య డిఫరెన్స్ ఏముంది అనేది మీ రిప్రజెంటేషన్లో మీరు చూపించాలా. నీ ఆదాయం ఎంత? ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ లేదు శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ 60,000 కంటే ఎక్కువ లేదు. మరి ఐఏఎస్ ఆఫీస్కి వచ్చే బెనిఫిట్ ఎంత ఉంది? ఓ మంత్రి గారికి వచ్చేటటువంటిది ఎంత ఉంది? వాళ్ళకి ఎన్ని టెలిఫోన్స్ ఫ్రీ ఉంటుంది, ఎంత డీజిల్ ఫ్రీ ఉంటుంది, ఎంత పెట్రోల్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళకు ఎంత పెద్ద బంగ్లా వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది, దానికి రెంట్లు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఏది వచ్చే వాళ్ళకు టీ కాఫీలు ఇవ్వడానికి వచ్చేటటువంటి బడ్జెటే మినిస్టర్లకు ఉండేటటువంటి కొన్ని వేలలో లక్షలలో ఉంటుంది. తను ఛాయ్ పేరు మీద ఛాయ్ పానీ కోసం ఇచ్చేటటువంటిదే. కాబట్టి దాన్ని మీరు రమణారావు గారు మీరు దాన్ని స్పెసిఫిక్గా మీరు తయారు చేయండి. ఏది మీకు వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళకు వచ్చే ఆదాయం, పెన్షనరీ బెనిఫిట్స్ మీకు వచ్చేటి ఎంత, ఐఏఎస్ ఆఫీసర్స్కు ఐపీఎస్ ఆఫీసర్స్కు వచ్చేటి ఎంత, అదేవిధంగా మీకు వచ్చేది ఎంత, మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోటాను కోట్లుండి ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ఒకసారి రాజ్యసభ మెంబర్ అయ్యి లేకపోతే ఒకసారి పార్లమెంట్ మెంబర్ అయితే ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నాడు, రాజ్యసభ మెంబర్ పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇట్లా ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీ పెన్షన్ వస్తుంది, ఇంకో పెన్షన్. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు జరిగే పైరవీలు జరుగుతూనే ఉంటాయి పరిస్థితి. కాబట్టి వాళ్ళతో మిమ్మల్ని కలపడమే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. జర్నలిస్టులను సెపరేట్ చేయండి. వీళ్ళ జీవిత పరిస్థితులు, వీళ్ళ జీవన ప్రమాణాలు, వీళ్లకు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ లేదా పత్రికా మేనేజ్మెంట్ నుంచి లీగల్గా మీకు వస్తున్నటువంటి ఒక బెనిఫిట్స్ తోటి కంపారిజన్ చేసి చూసుకుంటే మీరు ఒక మామూలు కార్మికుల కిందకే వస్తారు అనేది నా అభిప్రాయం. దాని లోపల వర్కర్స్ కిందకే వస్తారు, ఎంప్లాయీస్ కిందకే వస్తారు తప్పించి మీరేదో ప్రివిలేజ్డ్ క్లాస్ కిందికి రారు. సో సుప్రీంకోర్టు ఏమనుకున్నదంటే మిమ్మల్ని ఒక ప్రివిలేజ్డ్, మీ నెత్తిన కిరీటం పెట్టింది, ఒక బ్రహ్మాండమైన రత్నాలు వజ్రాలు ఉన్నటువంటి బంగారు కిరీటాలు పెట్టింది మీ అందరికీ. దానిలో ప్రివిలేజ్డ్ సెక్షన్ ఉన్నది దీని లోపల. ప్రివిలేజ్డ్ క్లాస్ అని మేకప్ వేసి డ్రామాల్లో కదా మనం ఏది ఇవాళ రేపు డ్రామాలో నాటకాలు ఆడేటప్పుడు ఏం గోల్డ్ మీరు వేసుకుంటారు, వాళ్ళందరూ రియల్ గోల్డ్ వేసుకుంటారా? దానిలో ఒక రాజు వేషం వేసుకుంటాడు, ఏ టోపీ పెట్టుకుంటాడు, మామూలు టోపీ పెట్టుకుంటాడు, దానిలో ఏం డ్రెస్ వేసుకుంటాడు, పైకి బాగా మెరుస్తూ ఉంటుంది కానీ కొనుక్కొచ్చుకునే వేసుకునే డ్రెస్ అన్నట్లు. సో మిమ్మల్ని ప్రివిలేజ్డ్ క్లాస్ అంటున్నారంటే మిమ్మల్ని అటువంటి వేషం మీకు వేశారు దీంట్లో. ఆ వేషం తీసేసి దానిలో మాకు ఆ వేషాలు అవసరం లేదు, మాకు ఆ కిరీటాలు అవసరం లేదు మాకు అంటే మళ్ళీ మేము తగ్గిపోతున్నాం అనుకుంటారేమో, అది మీ ఇష్టం. కిరీటాలు తీసేస్తారా, కిరీటాలు ఉంచుకుంటారా, ఆ డ్రెస్సులు తీసేస్తారా ఉంచుకుంటారా, అది మీ ఇష్టం దాని లోపల. బట్ ఐ థింక్ దట్ మీరు ఆ ప్రివిలేజ్ క్లాస్ కిందికి రారు. దానిలో మీరు ఆ ప్రివిలేజ్డ్ క్లాస్ కిందికి రాదు కాబట్టి మేము ఆ ప్రివిలేజ్డ్ క్లాస్ కిందికి రాము అనేదాన్ని మీరు ఫ్యాక్ట్ ఏదో ఫ్యాక్చువల్ పొజిషన్ ఏదో క్లియర్గా చెప్పండి. దానిలో వాళ్ళ బేసిక్ స్కేల్ ఎంత, మీ స్కేల్ ఎంత, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత, మీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత, ఒక 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే అయిన వాళ్ళకి మినిస్టర్ అయిన వాళ్ళకి వచ్చేది ఎంత, మీకు వచ్చేది ఎంత, కేటగిరీ వైజ్గా క్లియర్గా చెప్పండి. సో ఈ సెక్షన్ను ఇట్లా సెపరేట్గా చూడవచ్చు ప్రభుత్వము. వీళ్ళు వర్కర్స్ కిందకి వస్తారు, వీరు మామూలు ఎంప్లాయీస్ కిందకి వస్తారు. వాళ్ళ సిన్సియర్గా హానెస్ట్గా పనిచేసిన ఏ జర్నలిస్టు కూడా సొంత డబ్బులతో హైదరాబాద్లో ఇంటి స్థలం కొనుక్కోలేడు, హౌస్ రెంట్ కూడా సరిపోదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను నా సొంతంగా ఒక 300 గజాలు 200 గజాల స్థలం కొనుక్కోవాలని చెప్పి హైదరాబాద్ అంతా తిరిగితే నాకు ఎక్కడ వీలు కాలేదు. కాబట్టి ఒక పాత ఇల్లు ఒకటి ఉందో కొనుక్కొని దాన్ని కొద్దిగా మోడలింగ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ రేట్లు అట్లా ఉన్నాయి. ఎందుకు వచ్చింది రేట్లు, భూమి ఎవరి కోసం వచ్చింది, అదంతా వేరే ఆ సబ్జెక్టులోకి మనం పోవాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ. మొన్న బీహార్లోనట 1020 ఎకరాల భూమిని అదానీ కంపెనీకి ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారు. మరి మీరు అదానీలు కాకపోయి అంబానీలు కాకపోయి మీకు కూడా ఏతుందో ఎకరం భూమి 1 రూపాయి చొప్పున ఇవ్వడానికి ఆ కేటగిరీ కిందికి కూడా రారు. లేదా అర్నబ్ గోసాబ్ మాదిరిగానో లేకపోతే ఇంకొక మాదిరిగానో అయితే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి. అవునవును. అదే అంటే ఇప్పుడు ఒకటి ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సేల్, ఇండైరెక్ట్ చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి రేట్లలో వాళ్ళు గవర్నమెంట్ ఒక కన్సిడరేషన్ డిసైడ్ చేసి ఈ కన్సిడరేషన్కు మేము అమ్ముతామని చెప్పారు. ఆ కన్సిడరేషన్ డబ్బులు మీరు చెల్లించి మీరు పర్చేజ్ చేసినట్లయింది. దాని లోపల అది అలాట్మెంట్ కిందకి ఎట్లా అవుతుంది అనే దాన్ని కూడా కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పండి, బాగానే ఉంటుంది. చూశాను ఇక్కడ వేదుల వెంకటరమణ గారి ఒక ఒపీనియన్ కూడా చూశాము. అదేవిధంగా అయితే ఉందో ఈయన మన అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా గారు ఇచ్చినటువంటి ఒక ఒపీనియన్. సిద్ధార్థ లూత్రా గారు చాలా బాగా రాశాడు ఇందులో. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు
ఈ విధంగా వీళ్ళు వాళ్ళు వేరే అనేటటువంటిది చూపించాలా అని చెప్పాడు అక్కడ. However, while rendering its judgment dated 25/11/2024, this court, in my view, failed to proceed as the position of journalists materially distinct from the allottees who belong to the executive, judiciary and legislature and draw their income and post-retirement benefits from the public exchequer, including salary, housing allowance, provident fund, gratuity. ఇది బేస్ చేసుకోవాలి మీరు. సిద్ధార్థ లూథరా ఆయన ఇచ్చినటువంటి యొక్క ఒపీనియన్ను బేస్ చేసుకొని ఆ బేసెస్లో ఒక కొత్త రిప్రజెంటేషన్ తయారు చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారిని కలుసుకొని ఇవ్వండి. దానిలో మిగతా ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో మనకు వాళ్ళకు కూడా ఒక్కొక్క మినిస్టర్ను కూడా కలుసుకొని సెపరేట్గా వాళ్ళకి ఇవ్వడం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ పాత్ర ఎవరెవరైతే వహిస్తున్నారో ప్రభుత్వం నుంచి దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఒకటి చెప్పాలా, మేము వేరే, ఐఏఎస్ వేరే, ఐపీఎస్ వేరే, ఎమ్మెల్యేలు వేరే, ఎంపీలు వేరే, మమ్మల్ని ఒక కార్మిక వర్గంగా చూడండి, మమ్మల్ని ఒక ఎంప్లాయీస్గా చూడండి తప్పించి మమ్మల్ని హై కేటగిరీగా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ఎంటైటిల్డ్ అవుతాం అనేటటువంటి విధంగా చెప్పండి. జడ్జిమెంట్లో కూడా ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు ఆలోచించి కొన్ని నిబంధనల మేరకు ఇవ్వచ్చు అనేటటువంటి ఒక మీనింగ్ కూడా మనకు కనబడుతున్నది. సరే, ఆ విషయాల్ని సార్ చెప్తారు. మరి మీరు ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నారని భావిస్తున్నారు. నేను మీ న్యాయమైన పోరాటానికి విజయం చేకూరాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.